డబ్బులు సంపాదించాలంటే జీవితంలో కొన్ని నియమాలు పాటించాలి. అలా పాటిస్తే కావలసినంత డబ్బు సంపాదించవచ్చు. సమాజంలో ప్రతి పని చేయటానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. వాటిని ఫాలో అవుతూ ముందుకెళ్తే ఎలాంటి అడ్డంకులు ఎదురుకావు. అలాగే డబ్బు సంపాదించాలంటే చాలా కష్టపడాలి అనుకోవడం పొరపాటు. ఎలాంటి అధిక కష్టం లేకుండా కొన్ని నియమాలు పాటించి డబ్బు సంపాదించవచ్చు. కొంతమందికి డబ్బులు సంపాదించడానికి ఏ నియమాలు పాటించాలి, ఏ నియమాలు పాటించకూడదు అనే విషయాలపై సరైన అవగాహన లేదు. మనం ఈ వీడియోలో డబ్బు సంపాదించాలంటే పాటించవలసిన 7 ఖచ్చితమైన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రూల్ 1, ఫోకస్ ఆన్ మేకింగ్ మనీ దాన్ సేవింగ్. మనకు చిన్నప్పటి నుంచి డబ్బులు భవిష్యత్తు కొరకు ఎలా పొదుపు చేసుకోవాలో చాలామంది చెప్పుంటారు, కానీ డబ్బులు ఎలా సంపాదించాలో మాత్రం మనలో చాలామందికి చెప్పి ఉండరు. డబ్బు పొదుపు చేస్తే ధనవంతులు కాలేరు, డబ్బును సంపాదిస్తే ధనవంతులు కాకుండా ఎవరూ ఆపలేరు. కొంతమంది చిన్న మొత్తం డబ్బులు పొదుపు చేసి చాలా సంతోషిస్తూ ఉంటారు, కానీ జీవితంలో ఊహించని పెద్ద నష్టం జరిగితే ఉన్న ఆస్తినంతా కోల్పోవలసి ఉంటుంది. అదే కొంతమంది పొదుపు విషయం పక్కన పెట్టి నెలవారీ ఆదాయం పెంచేందుకు కృషి చేస్తుంటారు. అంటే 50,000 సంపాదించేవారు 1,00,000 ఎలా సంపాదించాలి, 1,00,000 సంపాదించేవారు 2 లక్షలు ఎలా సంపాదించాలి అని ఆలోచించి ముందుకు అడుగులు వేయాలి. అప్పుడే ఏదైనా ఊహించని నష్టం జరిగితే తర్వాత సంపాదించుకోవచ్చు అనే మనోధైర్యం గుండెల్లో ఉంటుంది, కాబట్టి పెద్దగా అధైర్యపడరు. రూల్ 2, పుట్ ద మనీ రైట్ థింగ్స్. పేదవాళ్ళు డబ్బులు సంపాదించడం కోసం పనిచేస్తుంటే డబ్బు ధనవంతుల కోసం పనిచేస్తుంది. అంటే ధనవంతులు గతంలో సంపాదించిన డబ్బు భవిష్యత్తులో ఆ డబ్బు మరింత డబ్బును సంపాదించి పెడుతుంది. ధనవంతులు తమ సంపాదనను వేస్ట్గా ఖర్చు చేయరు. కొత్త ఫోన్, కొత్త వాచ్, కొత్త బట్టలు లాంటివి కొనేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచిస్తారు. ధనవంతులు ఇంకా చేతికి డబ్బు రాకముందే ఆ డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని ఆలోచిస్తుంటారు. పేదవాళ్ళు డబ్బులు వస్తే ఎలా ఖర్చు చేయాలి అని ఆలోచిస్తుంటారు. అందుకని పేదవాళ్ళుగానే ధనవంతులు మరింత ధనవంతులుగా తయారవుతున్నారు. రూల్ 3, లెర్న్ టు అట్రాక్ట్ మనీ. ఒక వ్యక్తి పేదవాడిగా ఉండాలా లేదా ధనవంతుడు అవ్వాలా అనేది అతని చేతుల్లోనే ఉంది. డబ్బు దానంతటా అదే నడుచుకుంటూ వచ్చే విధంగా చేయొచ్చు. ఉదాహరణకు, గుడిలో ఉండే దేవుడి హుండీలోకి డబ్బు దానంతటా అదే ఎలా వచ్చి చేరుతుందో అలాగన్నమాట. డబ్బు సంపాదించడం కోసం 3 మార్గాలున్నాయి. 1, మనిషి తన సమయాన్ని నమ్మి డబ్బు సంపాదించవచ్చు. 2, మనిషి తన స్కిల్స్తో డబ్బు సంపాదించవచ్చు. 3, మనిషి తన తెలివితేటలను ఉపయోగించి డబ్బు సంపాదించవచ్చు. మొదటి మార్గాన్ని ఎంచుకుంటే జీవితంలో ధనవంతులు కావటం కష్టమే, ఎందుకంటే సమయం ఎప్పుడూ లిమిటెడ్గా ఉంటుంది. 2వ మార్గం ద్వారా డబ్బు సంపాదించాలనుకుంటే ఆశించిన స్థాయిలో డబ్బు చేతిలోకి రాదు. 3వ మార్గం ద్వారా తెలివితేటలు ఉపయోగించి ఐడియాలను అమ్ముకుంటే కావలసినంత డబ్బు సంపాదించవచ్చు. ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అని వినే ఉంటారుగా. అయితే ఆలోచన విధానం చాలా ఫాస్ట్గా మెరుగ్గా ఉండాలి. రూల్ 4, అండర్స్టాండ్ ద ఎనర్జీ ఆఫ్ మనీ. ఒక పేదవానికి అకస్మాత్తుగా ఊహించనంత డబ్బు చేతికొస్తే ఆ పేదవాడు ఖచ్చితంగా భయపడతాడు. ఈ డబ్బు ఖర్చు అయిపోతే మళ్ళీ తాను పేదవాడిగా బతకాల్సిందేనా అని డబ్బు చేతిలో ఉన్నా కూడా బాధపడతాడు. అదే ధనవంతుడైతే తనకు డబ్బు సంపాదించే మార్గం తెలుసు కాబట్టి ఈ డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు అనే కాన్ఫిడెంట్తో అడుగులు ముందుకు వేస్తాడు. అందుకే ధనవంతులు డబ్బులు ఎలా సంపాదిస్తారు, ధనవంతుల డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, ధనవంతుల ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనే విషయాలపై కాస్త దృష్టి పెట్టి ఆలోచించి అటువైపుగా వెళితే ఎవరైనా ధనవంతులు కావచ్చు. రూల్ 5, స్టే అవే ఫ్రమ్ లోన్. మన చుట్టుపక్కల ఉండేవారు కొత్త కారు లేదా కొత్త ఇల్లు లేదా ఏవైనా కొత్త వస్తువులు కొంటే మనం కూడా ఎప్పుడెప్పుడు కొనాలా అని అనుకుంటాం. అయితే కొంతమంది డబ్బులు లేకపోయినా లోన్స్ తీసుకుని మరీ వస్తువులు కొంటున్నారు. నెలంతా కష్టపడిన డబ్బుతో ఈఎంఐ కడుతుంటారు. లోన్లు తీసుకోవటం అనే ఆలోచన మనిషి లోపల ఉంటే అతడు ఎప్పుడూ ధనవంతుడు కాలేడు. డబ్బులు ఉంటే ఏ వస్తువైనా కొనొచ్చు, కానీ ఈఎంఐ రూపంలో కొంటే మాత్రం మన కష్టం వేరే వాళ్ళ చేతిలో పెట్టినట్టే. రూల్ 6, చేంజ్ యువర్ థింగ్. పేదవాడు ధనవంతుడయ్యేందుకు ఒక సింపుల్ టెక్నిక్ ఫాలో అయితే చాలు. మనిషి ఆలోచన విధానం ఎప్పుడూ పాజిటివ్గా ఉండాలి. నెగిటివ్ మైండ్ సెట్ ఉంటే మనిషి డెవలప్ అవ్వలేడు. ఎక్కువ డబ్బులు చెడ్డవారే సంపాదిస్తారు. డబ్బులు గొడవలు పెడుతుంది, ఇలాంటి విషయాలు ఆలోచిస్తూ ఉంటే డబ్బు ఎప్పటికీ దగ్గరికి రాదు. డబ్బు ఎక్కువగా సంపాదిస్తే ఎక్కువ మందికి సహాయం చేయొచ్చు, విలాసవంతమైన జీవితం గడపొచ్చు అని అనుకుంటే అప్పుడు డబ్బు దగ్గరకు వస్తుంది. డబ్బు విషయంలో పాజిటివ్గా ఆలోచించడంతో పాటు పెద్దగా ఆలోచిస్తూ ధైర్యంగా ముందుకెళ్ళాలి. రూల్ నెంబర్ 7, ట్రాక్ యువర్ మనీ. మనిషి తాను సంపాదించిన డబ్బు సరైన మార్గంలో ఖర్చు పెడుతున్నాడా లేదా అనే అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే మనిషి డెవలప్ అవుతాడు. లేకుంటే సంపాదించిన డబ్బంతా కోల్పోయి
మళ్ళీ పేదవాడుగా మిగిలిపోతాడు.